తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులకు సంబంధించి ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండలాల్లో 146 రేషన్ షాపుల ఖాళీలకు గాను 709 మందికి కాకినాడ పెద్దాపురం డివిజన్లో ఏర్పాటు చేసిన 3 పరీక్షా కేంద్రాల్లో 654 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కాకినాడ డివిజన్ కు సంబంధించి 10 మండలాల్లో ఉన్న 96 ఖాళీలకు 584 అభ్యర్థులకు కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీఆర్ జూనియర్ కళాశాలలో పరీక్ష నిర్వహించగా 535 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ రేషన్ డీలర్ల పరీక్షను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పరిశీలించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ పేర్కొన్నారు. కడపలో జరిగిన ఏపీ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఫైనాన్షియల్ కోర్టులో నిబంధనలు ఉల్లంఘించి సిపిఎస్ ఉద్యోగుల సొమ్మును ఇతరత్ర వాటికి ఉపయోగించి అందరినీ ఇబ్బందులు పెట్టారన్నారు. జీతాలు, పెన్షన్లు 1వ తారీఖు చెల్లించకుండా రాజుగారి దయ ప్రభువుల వారి భిక్షగా మారిందన్నారు. గత్యంతరం లేక ఆర్థికపరమైన చెల్లింపులు చేయాలని నాటి గవర్నర్ను కలిస్తే తనను తన కుటుంబాన్ని కేసులు పెట్టి వేధించారని వాపోయారు. కూడా తెలుసు, గత ప్రభుత్వంలో ఉద్యోగుల ఆర్థికపరమైనటువంటి హక్కుగా సంక్రమించిన ఆర్థికపరమైన ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ఆ డిస్బర్స్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఫైనాన్షియల్ కోడ్లో నిర్దేశించబడినటువంటి విధానాలను ఉల్లంఘిస్తూ మా జీపీఎఫ్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన 266 అధికరణ పబ్లిక్ అకౌంట్లో ఉండవలసినటువంటి మా సొమ్ముని కూడా ఇతరత్ర అవసరాలకి వినియోగించినటువంటి పరిస్థితుల్లో సిపిఎస్ ఉద్యోగులకి వాళ్ళ జీతాల నుంచి 10% కట్ చేసి ప్రభుత్వ 10% కలిపి వారి ప్రాన్ అకౌంట్లో జమ చేయమని పిఎఫ్ఆర్డి చట్టం స్పష్టంగా నిర్దేశించినప్పటికీ వాటిని కూడా చెల్లించకుండా వారి ఖాతాలో జమ చేయకపోవటం వల్ల జరిగినటువంటి ఉల్లంఘనలన్నిటినీ కూడా అనేక దఫాలు నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆఖరికి జీతాలు, పెన్షన్లు చెల్లింపు కూడా అది 1వ తారీఖు కాకుండా ఏదో రాజుగారి దయా ప్రభుల వారి భిక్ష కింద మారిపోయిన పరిస్థితుల్లో గత్యంతరం లేక మా ఆర్థికపరమైన చెల్లింపుల వ్యవహారాలని చట్టబద్ధం చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించండి అని కోరుతూ నాటి గవర్నర్ గారిని కలిసేయమని చెప్పి ఆ డెలిగేషన్కి నాయకత్వం వహించానని చెప్పి నన్ను, నా సంఘాన్ని, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలని, నా కుటుంబాన్ని, నా సహచరుల్ని అందరినీ ఊచకోత కోసి ప్రభుత్వం మా మీద ఒక దమనకాండకి పాల్పడింది. నాటి ప్రభుత్వం నన్ను ఫిజికల్గా ఎలిమినేట్ చేయమని కూడా ఆనాటి ప్రభుత్వము కోరుకున్నది. తప్పుడు కేసులు పెట్టి బనాయించి నా మీద నేను నాకు యాంటిసిపేటరీ బెయిల్ కింద కోర్టులో రాని పరిస్థితుల్లో నేను ఆఖరికి కుటుంబానికి దూరంగా అజ్ఞాతంలో ఉండాల్సి వస్తే నా భార్య, కూతురు, కుటుంబాన్ని కూడా 2 ఆడవాళ్లు ఉన్నటువంటి ఇంటిలో అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా మగ పోలీస్ అధికారులు సెర్చింగ్ పేరు మీద నానా ఇబ్బందులకు గురి చేసి నా ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా ఒక పాకిస్తాన్ టెర్రరిస్టు తీవ్రవాదిని వేటాడినట్టుగా నన్ను వేటాడినటువంటి పరిస్థితుల్లో మా వల్లే అద్భుతాలు జరిగిపోయాయని చెప్పేంత అవివేకులం మేము కాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా సమాజంలో వచ్చిన ఆ రాజకీయ చైతన్యానికి మేము మూల కారకం అనేటువంటి విషయాన్ని మాత్రం నిస్సందేహంగా మేము చెప్పుకుంటామనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో సరే ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజంగానే ఉద్యోగుల్లో అందరం మనం కోరుకున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం రావాలని సహజంగానే ఉద్యోగుల్లో వెంటనే మనకు సంబంధించిన అన్ని అంశాలు, సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశ ఉంటుంది. ఆశపడటం మానవ సహజం. అయితే మేము ఉద్యోగస్తుల్ని కొంత సమయం పాటించమని అప్పీల్ చేస్తూనే ప్రభుత్వానికి కూడా వినమ్రంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళలో సెక్టార్ 19 క్యాంప్ సైట్ ప్రాంతంలో సిలిండర్లు పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
భద్రతా ఏర్పాట్లో భాగంగా వేదిక వద్ద ఇప్పటికే నిలిపి ఉంచిన అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని స్వల్ప వ్యవధిలో విజయవంతంగా మంటలను అదుపు చేశారు. చుట్టుపక్కల గుడారాల్లో నివసిస్తున్న ప్రజలను భద్రత కోసం ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. తిరుమలలో వేకువజాము నుంచి చిరుజల్లులతో కూడుకున్న వర్షం పడుతోంది. దీంతో పాటు పొగమంచు తిరుమల ప్రాంతమంతటా కమ్మేసుకుంది. జీఎంసీ, వైకుంఠం, శ్రీవారి ఆలయం, 4 మాడ వీధులు, ఘాట్ రోడ్ తదితర ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకోవడంతో భక్తులు వైకుంఠంలో విహరిస్తున్నట్లు భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం గురించి చింతించవద్దు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో అంతకు మూడింతల ప్రగతి సాధిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న పవన్. ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎంలకు భూమి కేటాయించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం భారీగా నిధులను అందించడం హర్షణీయం. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.